జగనన్న, నువ్వేం తప్పుగా అనుకోకు. తప్పదు, తాడు దిగే వరకు వస్తే తప్పదు కదన్నా. ఆ? ఏందో ఆ వైసీపీ కార్యకర్తలంటే ఏదో తెలిసి తెలియక మాట్లాడతారు, మా తమ్ముళ్ళు రైట్ కానీ అనుకుంటాం. కానీ నువ్వు కూడా ఏందన్నా, నువ్వు బయట ఫారిన్ కంట్రీస్ తిరిగావు, ఎక్కడెక్కడో తిరిగావు. అంటే అది తిరిగింది ఏదో విందులు వినోదాలకు అనుకోవచ్చు, కానీ నీ రాజకీయాలు నీకు ఉంటాయి. ఫారిన్ కంట్రీ వెళ్తే ఏం చేస్తావో మాకు తెలియదు ఏముంది కదా. ఆ విషయాలు కాసేపు పక్కకి పెడితే లోక జ్ఞానం తెలిసినోడివిగా. రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయమే మాట్లాడాలని తెలుసుగా, పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని తెలుసు కదన్నా. పవన్ కళ్యాణ్ గారి విషయంలో రాజకీయం మాట్లాడన్నా, పర్సనల్ విషయాలు మాట్లాడితే ఎట్లా? మాలాంటి వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ చూడని జనసైనికుడు వారణాసి సూర్య. ఈసారి పవన్ కళ్యాణ్ గారి నుంచి నువ్వు రాజకీయంగా ఏం మాట్లాడనో విమర్శించు, తప్పేం కాదు. మా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నేను తప్పు చేస్తే తల తీసేసే చట్టం రావాలని చెప్పేసి. క్లియర్, రాజకీయం మాట్లాడు, విమర్శించు, రాజకీయంగా విమర్శించు, వద్దని చెప్పట్లే. పర్సనల్ అటాకులు చేయకూడదన్నా. నీకేం పని అన్నా పర్సనల్ విషయాలతో? నీ విషయాలు ఏమన్నా మనం బయటకు తీసుకొస్తున్నావా? మనవి చాలా ఉన్నాయి ఇక ప్యాలెస్లో జరిగేవి. అంటే అదే చెప్పేది, పర్సనల్గా వెళ్ళకూడదు అనేది. పర్సనల్గా ఈసారి వెళ్ళామనుకో, జగనన్నో నువ్వు మా అన్నవు కావచ్చు, కానీ ఈసారి పర్సనల్గా వెళ్తే మాత్రం, పవన్ కళ్యాణ్ గారి విషయంలో పర్సనల్గా వెళ్తే మాత్రం తాట తీసేస్తామన్నా. కొంచెం అర్థం చేసుకో. నువ్వు మా అన్నవైనా ఇంత వార్నింగ్ లాంటి వీడియో ఎందుకు ఇస్తున్నావంటే, మెసేజ్ అనుకో, వీడియో అనుకో, ఏదన్నా అనుకో, తగలడు. కానీ చెప్పేది, పవన్ కళ్యాణ్ గారిని అంటే మాత్రం తాట తీసేస్తామన్నావు, తాట తీసి వదులుతాం. నేను చెప్తున్నా కదా, మరలా మరలా చెప్తున్నా, నువ్వు ఎప్పుడూ చూడని జన సైనికుడు వారణాసి సూర్య అన్న. కొంచెం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడదామన్నా ఈసారి. పర్సనల్ వద్దు, నేను నీ మంచి కోసమే చెప్తున్నా. ఎందుకంటే నోటి దూల ఉన్న మనుషులు నీ పార్టీలో ఎంతమంది ఉంటారో. మన వైసీపీ పార్టీలో రోజక్క, అంబటి రాంబాబు, పేర్ని నాన్ని, ఈయన పెంటలన్నీ చాలా ఉంటాయి. కానీ వారణాసి సూర్య అనే వాడిని ఇంతవరకు నువ్వు చూడలేదన్నా. వాడి వ్యాపారం వేరు, వాడి వ్యవహారం వేరు. అర్థం చేసుకో. నోటి దూల ఎలా ఉంటుందో నేను లైవ్ దాడితే చాలా దారుణంగా ఉంటుంది అన్నావు. కొంచెం అర్థం చేసుకో. వద్దు, పర్సనల్ విషయాలకు పోకుండా మనం ముందుకెళ్దాం. నేను చెప్తా, అండర్లైన్ చేసుకున్నా, ఈ డైలాగ్ అండర్లైన్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారి విషయంలో పర్సనల్గా వెళ్తే, పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా తిడితే తాట తీసేస్తా. ఏం తీసేస్తా? తాట తీసేస్తా.